పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాపై హైప్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ లైనప్లో ఉన్న సినిమాల్లో దీనిపైనే ఫ్యాన్స్ ఎక్కువగా హోప్స్ పెట్టుకున్నారు. సుజీత్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్లో పవన్ ఓ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా కొంత ఫినిష్ కావాల్సి ఉంది. ఇందులో స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్న విషయానికి తెలిసిందే. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, శ్రీకాంత్, అర్జున్ దాస్ లాంటి నటులు ఈ చిత్రంలో భాగమవుతున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తమన్ సంగీతంతో ఈ సినిమా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఓజీ సినిమా గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్పై అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా సెప్టెంబర్ 27న విడుదల కానుందని టాక్ నడుస్తోంది. ఈ సినిమా కథ ముంబై అండర్వరల్డ్ నేపథ్యంలో సాగుతుందని, పవన్ కళ్యాణ్ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పాత్రలో ఇంటెన్స్ యాక్షన్తో అలరిస్తాడని అంటున్నారు. ఈ సినిమా టీజర్, సాంగ్స్ కోసం కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రైట్స్ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. తాజాగా ఓజీ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ గురించి ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి రైట్స్ను కాకినాడ ఎంపీ ఉదయ్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ కలిసి తీసుకున్నట్లు సమాచారం. ఈ రైట్స్ రేటు విడుదల సమయంలో ఫిక్స్ అవుతుందని అంటున్నారు. ఈ వార్తలు అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే ఇది ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఈ రైట్స్ డీల్ గురించి ఇండస్ట్రీలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఉదయ్ జనసేన నేతగా రాజకీయాల్లో ఉండటం, సత్యనారాయణ ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్గా ఉండటం ఈ డీల్ను మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఓజీ సినిమా రైట్స్ కోసం ఇండస్ట్రీలో భారీ డిమాండ్ ఉందని, ఈ సినిమా విడుదలైతే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని అంటున్నారు. అయితే ఈ రైట్స్ రేటు ఎంత ఉంటుందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి ఏరియాల్లో భారీ క్రేజ్ ఉంటుంది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు ఈ ఏరియాల్లో భారీ వసూళ్లను సాధించాయి. ఈ నేపథ్యంలో ఓజీ సినిమా కూడా ఈ ఏరియాల్లో మంచి ఓపెనింగ్స్ సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.